శ్రీ వరసిద్ధి కాణిపాక వినాయకాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తొలుత విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదన్, ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదయే కదంత. నా వల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు పాయకుండు మీ, తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను. దైవగణాధిపలోకనాయక. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ, ఈ రోజున చిత్తూరు జిల్లా కాణిపాకంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క వైభవాన్ని కీర్తించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రదేశంలో అనేకమైన వినాయకుడి యొక్క గుడులు ఉన్నాయి. తమిళనాడుతో పోల్చుకుంటే మన దేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో తక్కువే. కానీ మన ఆంధ్రదేశంలో చిత్తూరుకి 11 కిలోమీటర్ల దూరం, తిరుపతి నుంచి అయితే 68 కిలోమీటర్లు, ప్రతి అరగంటకి 20 నిమిషాలకి బస్సులు ఉన్నాయి కాణిపాకానికి. ఆ కాణిపాకంలో కొలువై ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుడి గురించి మనం నిన్న జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా, వినాయక చవితికి కూడా 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు గణేశ నవరాత్రులు అని నడుపుతారు. దీనికి ఆద్యుడు బాలగంగాధర తిలక్ గారని చరిత్ర చెబుతోంది. మన భారతీయులందరూ ఏకతాటి మీదకు తీసుకురావటం కోసం ఈ ఉత్సవాలని స్వాతంత్ర్యానికి ముందే నెలకొల్పి హిందువులందరినీ కూడా, ముఖ్యంగా భారతీయులందరినీ ఒక సమైక్యత తెచ్చినటువంటి మహనీయుడు బాలగంగాధర తిలక్ గారు. వారు జరిపించినటువంటి ఉత్సవాలని ఇప్పటికీ ఆంధ్రదేశంలోనే కాదు, యావత్ భారతదేశంలో చక్కగా నడుస్తున్నాయి. కాకపోతే కలి ప్రభావం వెర్రి 1000 తలలు వేస్తుంది అని చెప్పడానికి ఈ యొక్క మందిరాల్లో ఇవాళ గానా బజానా, దిక్కుమాలినటువంటి డ్యాన్సులు, అలాగే వినాయకుడికి కూడా పురాణాల్లో చెప్పనటువంటి వివిధ రూపాలు, సెల్ ఫోన్ గణపతి అని రకరకాలుగా ఎవడి కపోలానికి తట్టినటువంటి ఐడియాతోటి వాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పాపం మూట కొట్టుకుంటున్నట్టే, ఇందులో ఎక్కడ అనుమానం లేదు. సరే, ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి యొక్క పురాణ గాథ ఏంటో ముందుగా చూద్దాం. చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకరు గుడ్డి, ఇంకొకరు మోగ, మరొకరు చెవుడు. ముగ్గురికి 3 రకాల అంగవైకల్యాలు ఉన్నాయి. ఒకళ్ళు చూడలేరు, ఒకళ్ళు మాట్లాడలేరు, ఒకళ్ళు వినలేరు. వాళ్ళ ముగ్గురు తమకున్నటువంటి చిన్నపాటి కమతంలో, కమతం అంటే పొలం, సాగు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. వాళ్ళ పొలానికి నీరు పెట్టడానికి ఆ దగ్గరలోనే ఒక బావి ఉంది. ఆ బావి నుండి ఏతాంతో నీళ్లు తోడుతూ ఉండేవాళ్ళు. ఏతాం అంటే ఇప్పుడు మనం పాత సినిమాల్లో చూస్తే అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకొని ఒక బుట్ట ఉంటుంది. ఆ బుట్టని బావిలో ముంచి
ఎత్తి పారబోస్తే అది కాలువలోకి వెళ్ళి పొలంలోకి వెళుతుందన్నమాట. యాతమేసి తోడినా ఏరు ఎండదు అని మనకి జాలాది గారి పాట కూడా ఉన్నది. అలా యాతం వేసి నీళ్లు తోడుతూ ఉంటే ఒకరోజు బావిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానివల్ల ముగ్గురిలో ఒకరు బావిలో దిగి మరింత లోతు తవ్వటం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో పూడిక వల్ల ఊట ఆగిపోతుంది. ఇప్పటికీ మాది చీరాల, మాకు కూడా ఈ బావుల్లో పూడిక అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనుషులు దిగి మళ్ళీ ఆ పూడికంతా తీసి బయటికి పారబోస్తారు. అప్పుడు మళ్ళీ కొత్త ఊట మొదలవుతుంది అన్నమాట. కాసేపటి తర్వాత వాళ్ళు తవ్వుతున్నటువంటి గడ్డపారకి ఒక రాయి లాంటి గట్టి పదార్థం తగిలింది. ఠంగున ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్ల రాతికి తగిలి ఆ రాయి నుంచి రక్తం కారడం చూశాడు. కొద్ది క్షణాల్లో బావిలో నీళ్లంతా కూడా రక్తపు రంగులోకి మారిపోయింది. ఆ మహిమ వల్ల ముగ్గురి యొక్క అవిటితనం పూర్తిగా పోయి వాళ్ళు పరిపూర్ణవంతులైనటువంటి ఆరోగ్యవంతులుగా మారారు అనేది అక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటుంది. స్థానికులు చెప్పే కథనం. అంటే వాళ్ళకున్నటువంటి వైకల్యాలు పోయినాయి. ఈ విషయం విన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా ఆ బావి దగ్గరికి చేరుకొని మరింత లోతుకు తవ్వటానికి ప్రయత్నించారు. వాళ్ళ యొక్క ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి యొక్క స్వయంభూ విగ్రహం ఆ ఊరేటటువంటి నీళ్లలో నుంచి పుట్టింది, ఆవిర్భవించింది. ఈ మహిమ చూసినటువంటి ప్రజలు ఆ స్వామి స్వయంభువు అని గ్రహించి చాలా కొబ్బరికాయలు తెప్పించి ఆ కొబ్బరి నీళ్లతోటి, కొబ్బరి బోండాల్లో ఉండే నీళ్లతోటి స్వామివారికి భక్తిగా అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలుగా ప్రవహించింది. అంటే ఎంతమంది వచ్చారో, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో ఆలోచించండి. దీన్ని కాణిపరకం అనేటువంటి తమిళ పదంతో పిలిచేవాడు. ఆ రోజుల్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కదా, అందువల్ల ఆ చిత్తూరు జిల్లాలో ఆ ప్రాంతం అంతా, తిరుపతి ఆ ప్రాంతం అంతా తమిళం వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. తమిళ ఆచారాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాణిపరకం అనేటువంటి తమిళ పదంతో పిలిచేవాళ్ళు అన్నమాట. రాను రాను అది కాస్త మన నోళ్లలో పడి కాణిపాకంగా మారిపోయింది. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహం బావిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి యొక్క వాహనం ఎలుక ఉంటుంది ఆ బావిలో. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ది ప్రారంభంలో చోళరాజు అయినటువంటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు అని అక్కడ శాసనాలు తెలియజేస్తున్నాయి. 11వ శతాబ్దంలో సుమారుగా ఒక 800-900 ఏళ్ల క్రితం. ఆ తరువాత 1336 విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని బాగా అభివృద్ధి చేశారు. ఈ దేవాలయాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ దేవాలయ నిర్వహణ కోసం 15 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు ఉన్నది. మేము ఒక సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు మా వియ్యంకుడు గారికి పరిచయాలు బాగా ఉన్నాయి. వారు అప్పుడు భరత్ కుమార్ అని రాజమండ్రి వైసీపీ ఎంపీ గారి దగ్గర
పిఏగా ఉండేవారు. ఆ పరిచయాలతోటి మేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చైర్మన్ గారు చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని అర్చక స్వాములకి అక్కడ ఉండే కమిటీ మెంబర్లకి చెప్పి చక్కగా దేవస్థానం అంతా తిప్పి చూపించారు. ఇక్కడ జరిగే పండుగలు ఏంటంటే ప్రధానంగా వినాయక చవితి. నిన్నటి రోజు వినాయక చవితి కదా, ఆ పండుగ రోజు నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. 21 సంఖ్య వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. ఎందుకని? వనరంగ నిర్వదినొక్క పత్రి దానిమ్మ మరువము దర్భ ఉష్ణక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేణి అని మనకు పద్యం ఉంది కదా. 21 రకాల పత్రితోటి పూజిస్తాం. ఉండ్రాళ్ళు 21, కుడుములు 21. 21 సంఖ్య అనేది వినాయకుడికి ప్రీతిపాత్రమైన సంఖ్య కాబట్టి 21 రోజుల పాటు ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. ఆ సమయంలో అనేక రకాల వాహనాల్లో వినాయక స్వామి యొక్క విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు అంటుంటాం, కానీ ఊరు ఎరిగింపు కరెక్ట్ పదం. ఈ వేడుక చూడటానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు ఈ దేవాలయానికి వస్తారు. ఇంకా ఇతర విశేషాలు ఏమున్నాయంటే ఇక్కడ కాణిపాకంలో కొలువు తీరినటువంటి స్వామి వరసిద్ధి వినాయకుడు. అంటే ఆ స్వామిని దర్శించి అక్కడ కనుక ఏదైనా సరే మనం కోరికలు కోరుకుంటే తప్పకుండా ఆ వరం సిద్ధిస్తుంది. అంతేకాదు సజీవమూర్తిగా వెలిసినటువంటి ఈ స్వామికి నెత్తురు వచ్చింది కదా, ఆ రాయికి తగిలి నెత్తురు వచ్చింది. అంటే అది రాతి విగ్రహం కాదు, సాక్షాత్తు గణపతే. ఇది ఈ స్వామికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాడు. కాశీలో కూడా తిలభాండేశ్వర లింగం ఉంది. నువ్వు గింజంత ప్రమాణంతో పెరుగుతూ ఉంటాడని పేరు. అలాగే యాగంటి బసవన్న కూడా పెరుగుతూ ఉంటాడు అని పేరు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి స్వామి పెరుగుతాడు అనే దానికి. స్వామి వారికి ఒక 50 ఏళ్ల క్రితం వెండి కవచం తయారు చేయించారు భక్తులు. ఆ కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని అర్చకులు చెబుతున్నారు. అంటే దీన్ని బట్టి 50 ఏళ్లలో కొంత స్వామివారి యొక్క విగ్రహం పెరిగింది. భక్తులను బ్రోచే స్వామిని ఏమని పిలుస్తామంటే వరసిద్ధి వినాయకుడుగా పిలుచుకుంటాం మనం. స్వామివారి యొక్క విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. మేము కూడా వెళ్ళి చూసాం. ఎంత తవ్వినా కూడా స్వామివారి యొక్క తుది మాత్రం కనుక్కోలేకపోయారు. అంటే ఆద్యంత రహితుడుగా ఉన్నాడు స్వామి. అలనాడు అరుణాచలంలో వచ్చినటువంటి అగ్నిస్తంభంలో పాతాళంలో ఆకాశంలో ఎంత దూరం ఉన్నదో శివుడు గాని, క్షమించాలి, విష్ణువు గాని బ్రహ్మ గాని తెలుసుకోలేకపోయారు. అట్లాగే ఇక్కడ కూడా స్వామి యొక్క ఆది కనపడుతోంది శిరస్సు, పాదాల వైపు అంత మాత్రం తెలియటంలా. స్వామివారికి నిత్యం అష్టోత్తర శతనామాలతోటి పూజతో పాటుగా పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు కూడా చేస్తారు. వినాయక చవితి ఉత్సవాలని ఘనంగా చేస్తారు ఇక్కడ 21 రోజుల పాటు. అంతేకాదు ఈ స్వామికి మరొక పేరు ఉంది. సత్య ప్రమాణాల దేవుడైనటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అంటారు ఇక్కడ. అంటే ఈ విఘ్నేశ్వరుడు ముందు గనక ప్రమాణం గనక చేశాడా, అది నిజమైతే వాడు బతికి బట్టగడతాడు. వాడు తప్పు చేసి కూడా నేను చెయ్యలేదని
అబద్ధం చెప్పడానికి గనక ప్రమాణం చేశారా, ఇక వాడికి పుట్టగతులు ఉండవు. అందుకనే ఆ ప్రాంతం వాళ్ళంతా కూడా ఏదైనా పొరపాటు చేస్తే ఎవరైనా అది నిరూపణ కోసం కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అంటూ సవాలు విసిరేవాళ్ళు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉండే రాజకీయ నాయకులు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూనే ఉంటారు ఈ విషయంలో. అంటే ఇక్కడ చేసిన ప్రమాణాలకి బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. అంటే ఆలోచించండి ఇక్కడ ప్రమాణానికి ఎంత విలువ ఉందో. అంతేకాదు అబద్ధపు ప్రమాణాలు చేయటానికి ఎవరైనా సరే ఇక్కడ సాహసించరు, గడగడ ఉనికిపోయేవాళ్ళు. అలాగే ఈ దేవస్థానానికి ఎదురుగ్గా ఒక మంచినీటి కోనేరు ఉంది. అలాగే ఒక వినూతనమైనటువంటి మంటపం కూడా మనం చూడొచ్చు. మరి అటువంటి కాణిపాకంలో ఇంకా ఎటువంటి విశేషాలు ఉన్నాయి అనే విషయాలు కూడా మనం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. ఈ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిక్కున ఉన్నటువంటి మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి గుడి అన్నమాట. దీనితో కాణిపాకం హరిహర క్షేత్రం అయింది. అంటే విష్ణువు అలాగే శివ సంబంధమైంది. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి యొక్క ఆజ్ఞ మేరకి ఈ ఆలయం నిర్మించారు అని ప్రసిద్ధి ఉంది. అలాగే షణ్ముఖుడు, దుర్గామాత విగ్రహాలు కూడా ఇక్కడ చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక నాగుపాము తిరుగుతూ ఉండేది. అయితే ఆ నాగుపాము ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పముని, ఎంతో గొప్ప మహిమ కలిగిందని, ఆ పాము పడగ మీద ఒక మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడ అర్చక స్వాములు భక్తులు చెబుతూ ఉంటారు. దీనిని 11వ శతాబ్దంలో చోళరాజు అయినటువంటి కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని చోళరాజు అయినటువంటి రాజరాజేంద్ర చోళుడు నిర్మాణం చేయించాడు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద, ఆనాటి చోళ విశ్వకర్మ శిల్పి శైలికి తార్కాణంగా ఇప్పటికీ చెప్పుకోబడుతోంది. ఇకపోతే శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిక్కులో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది. వరదరాజ పెరుమాళ్ పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతడికి కలలో కనబడి శ్రీ వరదరాజస్వామి వారి యొక్క ఆలయం కట్టించమని ఆజ్ఞాపించాడు. అందుకని పాండవ వంశంలో వాడైనటువంటి పరీక్షణ యొక్క కొడుకైనటువంటి జనమేజయుడు కట్టించాడు అని చెప్పుకుంటారు అక్కడ. అంటే సుమారుగా 5000 ఏళ్ళు అయింది. ఈ వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మంటపం, అద్దాల మేడ కూడా ఉంది. అట్లాగే ఈ దగ్గరలోనే ఆంజనేయ స్వామి యొక్క గుడి కూడా ఉంది. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి యొక్క దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించాలి. అయితే ఈ సందర్భంలో ఆంజనేయ స్వామి యొక్క గుడి గురించి కూడా 4 మాటలు మాట్లాడుకోవాలి మనం. హనుమంతుడు సీతారాముల యొక్క దాసుడిగా, రామభక్తుడుగా, రామదూతగా, రాముడికి విజయ ప్రదాతగా, రక్షకుడుగా,
హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడిగా పేరు పొందాడు. ఆంజనేయుడని, హనుమాన్ అని, భజరంగ బలి అని, మారుతి అని, అంజనీసుతుడు అని ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఇప్పుడుండే వానర జాతి కాదు. ఆ వానర జాతి వాళ్ళు మన మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో ఉండేవాళ్ళు. ఆ వాలి, సుగ్రీవుడు వీళ్ళంతా వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుని సంసారం చేశారు. వాళ్ళల్లో కొంతమందికి వేదాలు, పురాణాలు బాగా చదివినటువంటి పాండిత్యం కూడా ఉన్నది. మనుషులకు మించినటువంటి శక్తియుక్తులు కూడా వారికి ఉన్నాయి. వాళ్ళకి ప్రత్యేకత ఏమిటి అంటే ఒక తోక ఉండేది. సభ్యత, సంస్కారం కలిగినటువంటి వానరులకి ఒక రాజు ఉండేవాడు. అంటే పేరుకు వానరులే అయినా మేధస్సులో మాత్రం మానవ జాతికి ఏమాత్రం తీసిపోయినటువంటి జాతి అది. హిందూ మతంలో హనుమంతుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, మనందరికీ తెలిసిందే. ఆనాడు గనక హనుమంతుడే లేకపోతే రామచంద్ర ప్రభువు రావణుణ్ణి జయించడం చాలా కష్టమయ్యేది. తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామిని బతికించుకునే అవకాశం ఉండేది కాదు ఆయన సంజీవిని పర్వతాన్ని తేకపోతే. అంతేకాదు, హిందువులు ఎలా ఉండాలో, హిందువులు తమ యొక్క ధర్మాన్ని ఎలా రక్షించాలో ఇవన్నీ చాటి చెప్పినటువంటి ధర్మానికి ప్రతీక అయినటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడి యొక్క గుడి కూడా అక్కడ మనకి కనిపిస్తుంది, ఆంజనేయ స్వామి గుడి. దాన్ని కూడా మనం దర్శించుకోవాలి. అటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి యొక్క దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి అనుగ్రహం మన అందరి మీద వర్షించాలి అని మరొక్కసారి ఆ స్వామి యొక్క దివ్య చరణార విందాలు పట్టుకొని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.